పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మనం చూడబోతున్నాం. పోలీసులు ఈ కేసుని ఛేదించారు. ముగ్గురు దోపిడీ దొంగల్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ దోపిడీ ముఠాపై 7 రాష్ట్రాల్లో 42 కేసులు ఉన్నాయని కరీంనగర్ సిపి గౌస్ ఆలం చెప్పారు. తెలంగాణలో మొదటిసారి ఈ ముఠా దోపిడీకి ప్రయత్నించింది అని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. పీఎంజే జ్యువెలరీ షాప్ దొంగతనం కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ముగ్గురు దొంగలతో పాటు 51,000 నగదును స్వాధీనం చేస్తున్నారు. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి సిపి గౌస్ అలమ్ గారు వారితో ఒకసారి మాట్లాడడం. అంటే అలమ్ గారు, ఇప్పుడు దొంగతనం జరిగి 12 రోజులు అవుతుంది. అంటే పూర్తిగా మిగతా దొంగలు ఎప్పుడు పట్టుకోబోతున్నారు? అందరు సుబోధ్ సింగ్ పెద్ద గ్యాంగ్స్టర్, తన కింద ఈ ఆల్ గ్యాంగ్ మెంబర్స్ పనిచేస్తున్నారు. నా దీంట్లో వాళ్ళకి మేడ్ ఆఫ్ సపరెండి మెయిన్లీ ఏంటి అంటే, ఆఫెన్స్ అయిన తర్వాత కూడా దే మెయింటైన్ లో ప్రొఫైల్, దే గో టు అండర్ గ్రౌండ్. కాబట్టి వాళ్ళకి పట్టుకోవడంలో కొద్దిగా కష్టం ఉంటాయి. కానీ అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్. ఇప్పుడు ముగ్గురికి పట్టుకున్నాము, ఇంకా చాలామంది ఐడెంటిఫై అయ్యారు. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ అదర్ స్టేట్స్ అండ్ సూన్ విల్ అరెస్ట్ దెమ్. సార్, 1 కిలో బంగారాన్ని ఎత్తికెళ్ళని చెప్పి మీరు చెప్పారు. అంటే సొత్తును రికవర్ చేసే అవకాశం కనబడుతున్నాయి. అది రికవరీ కోసం పూర్తిగా మేము ట్రై చేస్తాము. యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, అది దీనికి డిస్పోజ్ చేయడానికి, రిసీవ్ చేయడానికి వేరే టీం ఉంది. వేరే టీం వాళ్ళకి ఈ టీం వాళ్ళకి ఎలాంటి అది కాంటాక్ట్ లేదు. కాబట్టి ఒక అక్యూజ్కి పట్టుకున్న తర్వాత జనరల్గా మాకు వేరే అక్యూజ్ గురించి తెలుస్తుంది. కానీ ఈ కేసులో అట్లా లేదు. సో కొద్దిగా టైం పడుతుంది, బట్ వీఆర్ షూర్ దట్ విల్ డూ సమ్ రికవరీ. అంటే ముగ్గురు దొంగల నుంచి ఏమాత్రం మీరు బంగారం వారి దగ్గర లేదు, గోల్డ్ ఏం లేదు వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి గ్యాంగ్లో ఏమవుతుంది అంటే, పూర్తిగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత డిపెండింగ్ ఆన్ అమౌంట్ ఆఫ్ అఫెన్స్ వీళ్ళకి అడ్వాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దిస్ కేస్ ఎక్కువ చేసి ఉంటే అందరికీ 5 lakhs వచ్చి ఉంటాయి. కానీ ఈ కేసులో 1 lakh rupees ఇచ్చారు. అంటే ఒకటి 5 దొంగలు కూడా వెపన్స్ వాడారు. వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఐడెంటిఫై చేశారు? వెపన్స్ గురించి కూడా వీళ్ళకి సెపరేట్ ఒక వెపన్ సప్లై చేయడానికి టీం వచ్చింది. అది చంద్రపూర్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఉంది. ఆ ఏరియాలో వాళ్ళకి లొకేషన్ వచ్చింది. ఈ లొకేషన్లో పోయి వెపన్ కలెక్ట్ చేయాలి. సో అక్కడ ఒక బండిలో వీళ్ళు వచ్చి వేరే టీం వచ్చి వీళ్ళకి వెపన్ సప్లై చేశారు. అండ్ అఫెన్స్ అయిన తర్వాత సేమ్ టీం అక్కడ వచ్చి వెపన్ ఇది కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా జ్యువెలరీతో కలెక్ట్ చేశారు. వెపన్ పూర్తిగా ఇచ్చారా, ఎక్కడైనా హైడ్ చేశారా పోలీస్ చెకింగ్ భయం వల్ల, అది మేము వెరిఫై చేస్తున్నాం. అంటే మీరు చెప్తున్నారు మొత్తం 13 మంది కీలక పాత్ర పోషించారు దొంగతనంలో. అంటే మిగతా 8 మంది ఎక్కడెక్కడ ఉండొచ్చు, మీకు ఎన్ని రోజుల వరకు అరెస్ట్ చేయబోతున్నారు? ఇది ఇంకా 13 కాకుండా ఇంకా కూడా ఉండవచ్చు. ఇప్పటి వరకు 13కి మనకి తెలిసింది. దీంట్లో వీళ్ళు వేరే వేరే స్టేట్స్లో ఉన్నారు. ఐ కెనాట్ రివీల్, ఎందుకంటే ఇప్పుడు టీమ్ సర్చింగ్ జరుగుతుంది. మీరు చెప్తారు సార్, ప్రధాన సూత్రధారిని ఎప్పుడు ఆల్రెడీ జైల్లో ఉందంటే ఎప్పుడు బయటికి తీసుకొచ్చి అతను ఎంక్వైరీ చేయబోతున్నారు? సూన్ విల్ ఫైల్ ఫర్ పీటీ వారెంట్ ఇన్ కోర్ట్, అండ్ ఎప్పుడైనా ఇది అప్రూవ్ అయితే విదిన్ నో టైమ్ విల్ గెట్ హిమ్ ఫ్రమ్ దట్ బీహార్. మిగతా 8 మంది కూడా గాలిస్తాం. అంతేకాకుండా ఈ పూర్తిగా దొంగలించిన బంగారం కూడా రికవర్ చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టామని చెప్పి సిపి గౌస్ అలం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.